తర్వాత సచివాలయంలోనే వ్యవహారాలు. ఇక సీఎం మంచితనాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వివరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ పదోన్నతులకు భారీగా డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా సెక్రటరీలోని ఇలాంటి వ్యవహారాలను చక్కబెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అడిగినంత ఇవ్వకపోతే ఎక్కడ తమ పదోన్నతులు ఆగిపోతాయో నని ఆందోళనతో ఉద్యోగులు సైతం ముడుపులు ఇస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. తాజాగా పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్న ఓ అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో ఉన్నత విద్యాశాఖలో 10 ఏళ్లుగా అలాగే వ్యవహరించడంతో ఆ అధికారిని గిరిజన సంక్షేమం జిఏడికి బదిలీ చేశారు. అయితే ఆ తర్వాత పెద్ద రిఫరెన్స్పై ఆయన పంచాయతీరాజ్ శాఖకు వచ్చి మళ్ళీ అదే తీరులో వ్యవహరిస్తున్నట్టుగా చర్చ జరుగుతున్నది. ఇక సాయంత్రం 5 గంటల తర్వాతనట వివిధ పనుల నిమిత్తం పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓలు, జిల్లా పరిషత్తు సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు తరచుగా సెక్రటరీకి వస్తుంటారు. వీరందరి ఫైళ్లు ముందుకు కదలాలంటే భారీగా ముడుపులు డిమాండ్ చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. సో మొత్తం మీద కొంతమంది ఉంటారా ఇట్లా, కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లా డబ్బులు డిమాండ్ చేసే కొంతమంది అధికారులు ఉంటారు. సో అట్లా సెక్రటరీలో కూడా సెటిల్మెంట్లు నడుస్తున్నాయంట. పంచాయతీరాజ్లో ఓ అసిస్టెంట్ సెక్రటరీ స్థాయి ఆఫీసరు దందా చేస్తున్నట్ట. సో సీతక్క గారు మరి పంచాయతీరాజ్ శాఖ అంటే మీకు సంబంధించిన శాఖనే, ఒక్కసారి నజరేయాలి. ముఖ్యమంత్రి గారు కూడా మీరు చాలా లాపర్వా ఉంటారు, అంటే చాలా డీలాగా కనబడుతున్నారు ఈ మధ్య అధికారుల విషయంలో. సో దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి అధికారుల మీద, ఇగో సెక్రటరీలు ఏకంగా సెక్రటరీ రాష్ట్ర సచివాలయంలోనే దందా పెట్టినట్టు, అంటే ఎంత ధైర్యం ఉండాలి. సెక్రటరీలోనే సెటిల్మెంట్ చేస్తున్నట్టే ఎంత దందు ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. సో రాష్ట్ర సచివాలయంలోనే దందాలు చేస్తున్నట్టే వీరికి ఎంత ధైర్యం ఉండాలి. అందులో పోను పంచాయతీరాజ్లోని ఓ అసిస్టెంట్ సెక్రటరీ స్థాయి ఆఫీసర్ అంటే ఈయన. సో ప్రమోషన్ల కోసం భారీగా డబ్బులు ఇక ఫైళ్ళు ముందు కదలాలంటే ముడుపులు చెల్లించాల్సింది. అసలు విషయం ఏంటంటే సాయంత్రం 5 తర్వాతనే సెటిల్మెంట్ ఎక్కువ అవుతాయట. పొద్దుస్థానం డ్యూటీ చేయాలి. అంటే ఈ అపరిచితుడు సినిమా ఉంటుంది కదా, అపరిచితుడు సినిమాలో రాము రెమో అని ఉంటుంది, 2 పాత్రలు ఉంటాయి. అప్పుడే మంచోళ్ళు లేకుంటాడు, ఇక అప్పుడే రెమోగా మారిపోతాడు. సో ఈయన కూడా అట్లున్నట్టున్నాడు పాపం. 5 తర్వాత మొత్తం సాయంత్రం 5 అయిందంటే ఇక పదవి 10 గంటల నుంచి 5 గంటల దాకా వీళ్ళ టైమింగ్స్ ఉంటాయి అనుకోండి. ఇక అప్పటిదాకా డ్యూటీ చేయాలి. డ్యూటీ అయిపోగానే రాము కాస్త రెమోగా మారి వసూల దందా మొదలు పెట్టాలి. ఇక సాయంత్రం 5 తర్వాత మొత్తం సచివాలయంలో ఇవే వివరాలు నడుస్తున్నాయట. సో రాష్ట్ర ప్రభుత్వము సీతక్క కొంత ఫోకస్ పెట్టండి. ఇటువంటి ఆఫీసర్ల మీద మీరు కనుక ఉక్కుపాదం మోకపోతే మరి రేపు ఇంకా పెరుగుతాయి. ఈ అధికారిని చూసి ఇంకో అధికారి కూడా అట్లనే వసూలు మొదలు పెడతాడు. ఉన్నోడు అంటే తెచ్చిస్తాడేమో, మరి లేనోడు ఏడికెళ్ళి తెస్తాడు, లేనోడు ఏడికెళ్ళి తెచ్చిస్తాడు. సో ఈ లంచాలు, ఈ సెటిల్మెంట్ చేయడమే తప్పు, అది మళ్ళీ సెక్రటరియట్లు చేయడం. సో అధికారుల మీద కొంత మంత్రులు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది, ముఖ్యమంత్రి కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు ఆ పంచాయతీరాజ్లో అసిస్టెంట్ సెక్రటరీ అనేది అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళందరికీ. మరి అధికారుల మీద కొంత ఫోకస్ పెట్టి ఇసోటోల మీద కొంత ఉక్కుపాదం మోపాలి. లేకపోతే మాత్రం మరి భవిష్యత్తులో ఇంకా తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఒకరిని చూసి ఒకరు మరి లంచాలకు మోపై ఇక ప్రమోషన్ల కోసం వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి రేపు మొత్తం వ్యవస్థ మొత్తం కూడా అట్లే మారుతుంది. వాడు తీసుకుంటున్న వాడిని ఎవడు పట్టించుకుంటే, నేను తీసుకుంటే నన్ను ఎవడు పట్టించుకుంటా అని చెప్పేసి ఇక ప్రమోషన్ కావాలన్నా, డిమోషన్ కావాలన్నా, ఇంకోటి ఏం కావాలన్నా కూడా ఇక పైసలు ఇస్తే నడుస్తుంది. అంటే ఇక అందరూ అదే పని చేస్తారు. ఇక నీతి నిజాయితీ అనేది మంటలు కలిసిపోతుంది. మంట కలిసిపోతుంది. నిజంగా జెన్యున్గా పనిచేసేవానికి ఇలా లాభం జరగదు. ఇక పైసలు ఇస్తే చాలు నాకు ప్రమోషన్ వస్తా అనేటోడు ఇక వాడు వాని ఆర్థిక బలంతో, వాని అంగబలంతో, వాని పలుకుబడితో పైకి వెళ్ళిపోతాడు. సో దయచేసి మరి దీని మీద నిజంగా సీతక్క కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉన్నది. ఇలా కొత్త కాదు, సెక్రటరియట్లో దందాలు జరుగుతున్నాయని చాలా రోజుల నుంచి వార్తా కథనాలు వస్తున్నాయి. ఈ ఒక్క అధికారి కాదు, ఇట్లా ఎంతమంది ఉన్నారు, ఇంకా తెర మీదకి రాని అధికారులు ఎంతోమంది ఉండొచ్చు. కాబట్టి దయచేసి మరి దీని మీద ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉన్నది. అరే అధికారులు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ, అరే మీకు జీతాలు సరిపోకపోతే ఏమైనా బిజినెస్లు పెట్టుకోండి పార్ట్ టైంగా, లేకపోతే ఇంకేమైనా ఉద్యోగాలు చూసుకోండి కొత్తవి. అంతేగాని అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి మరి పంచాయతీరాజ్ శాఖలో కీలకంగా ఉండి ఈ ఫైళ్ళ పేరుతోటి ఈ పైసలు వసూలు చేసినది, ఈ కక్కుర్తి పనులేంది, దీనికన్నా అడక తినడం బెస్ట్. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి రోడ్డు మీద పోయి అడక తిన్నది బెస్ట్ పని, ఇంకా బాగా డబ్బులు వస్తాయి. రైట్, ఇంకేం కనబడుతున్నాయి స్వేచ్ఛలో.
స్వేచ్ఛలో హైలైట్గా కనిపిస్తున్నటువంటి అంశం ఇక డి శ్రీనివాస్ గురించి నేనని చెప్పుకున్నాం. అది ఇక నక్సలిజానికి సంబంధించినటువంటి వార్త హైలైట్.